చైర్మన్స్ की ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్స్ की కార్పొరేషన్ చైర్మన్స్ की సోషల్ వెల్ఫేర్ స్టాఫ్ की ప్రిన్సిపల్స్ की విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు ఏదైనా ఉందంటే అది పేద బడుగు బలహీన వర్గాలు పేదరికంలో చీకట్లు అలుముకున్న జీవితాల్లో వెలుగునిచ్చేది చదువు మాత్రమే అని నమ్మిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగంలో చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి చదువు అబ్బాలి, చదువు నేర్చుకుంటేనే జీవితాలు బాగుంటాయి, పేదరికం నుంచి కుటుంబంలో ఒక్కరు చదువుకున్నా కూడా కుటుంబం అంతా బాగుపడుతుందన్న ఉద్దేశంతో విద్యా హక్కును కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా నేను ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్కి ఎప్పుడు వెళ్ళాను అంటే మా నాన్నగారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే అక్కడ ఆ స్కూల్స్ని ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు. అట్లా నేను ఫస్ట్ టైం 8th క్లాస్లో దాదాపు ఒక 25 ఏళ్ళ కింద నేను ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడే నాకు సోషల్ వెల్ఫేర్ పరిస్థితులు ఎట్లుంటాయి, పిల్లలు ఎట్లుంటారు అనేది ఒకసారి నేను తెలుసుకున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు పే బ్యాక్ టు ద సొసైటీ. ఎందుకంటే మిమ్మల్ని చదివించింది ప్రభుత్వము, సమాజమే. మీరు ఇంత గొప్ప స్థాయికి చేరుకొని ఐఐటీలో ఎన్ఐటీలో ఎట్లా గొప్ప ప్రతిష్టాత్మకమైన సంస్థలలో సీట్లు సంపాదించుకొని వచ్చినారు. కాబట్టి మీరు కూడా రానున్న రోజులలో తప్పకుండా మన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి లేదా పేద విద్యార్థులందరికీ, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకి ఎవరికైనా సరే మీరు సహాయం చేయాలని, మీరు ఎక్కడైనా చదువుకున్న మీ మాతృ సంస్థలకు వెళ్ళి పిల్లలకి మోటివేషన్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, నేను చదవగలనా, నేను చేయగలనా అని చెప్పి. అట్లాంటి విద్యార్థులకి మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలోని విద్యా వ్యవస్థకి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండాలి. ఎందుకంటే మన సీఎం గారు ఏదైతే యంగ్ ఇండియాకి నేను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని దాదాపు 55 నియోజకవర్గాలలో 200 కోట్లతోటి దాదాపు 11,000 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. నిన్న కూడా ఇంకొక లిస్ట్ వచ్చింది, అందులో దాదాపు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లిం స్కూల్స్ అన్నీ కూడా ఒకటే చోట ఒక కాంప్లెక్స్ రూపంలో పెట్టేసి అందరికీ అక్కడే సమాన విద్య అందే విధంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు గుర్తించాలి. అదేవిధంగా ఈరోజు ఇంత గొప్ప సమావేశం, ఇంత గొప్ప సభ మీకు సత్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతమంది పిల్లలు మా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు, అందరూ కూడా గొప్పగా చదువుకొని ముందుకెళ్తున్నారు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరైతే కష్టపడతారో అది మట్టిలో మాణిక్యంలాగా తప్పకుండా పైకి వస్తారని మీరందరూ దాన్ని రుజువు చేస్తున్నారు. ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళందరిది ఒక తరం అయితే రానున్న తరం మీది. మీరు రానున్న జనరేషన్లో మంచిగా ఎదగాలి. మీరు కూడా రేపొద్దున మాలాగే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. ఇంకొకటి ఏంటంటే 2 ఉండాలి లైఫ్లో, టార్గెట్, యాక్షన్ ప్లాన్. టార్గెట్ ఉంది కానీ యాక్షన్ ప్లాన్ లేకపోతే ఏముండదు, ఒక ఆకాశం చూస్తూ కాలం గడిపేయడమే ఉంటుంది. యాక్షన్ ప్లాన్ ఉంటూ టార్గెట్ లేదంటే మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ తీరం మాత్రం ఎన్నటికీ చేరుకోలేం. కాబట్టి ప్రతి ఒక్కరికి టార్గెట్, యాక్షన్ ప్లాన్ అనేది 2 ఉండాలి. మీరెవ్వరికి కూడా తీసిపోరు. దళితులు బడుగు బలహీన వర్గాలు, బహుజనులు ఎంతోమంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మీరు ఇంకా ప్రతి ఒక్క విద్యార్థి ఒక పొజిషన్కి రాగానే అక్కడ నేర్చుకోవడం ఆపేస్తే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్య విద్యార్థిలాగా ఉంటేనే మనము ఎంత కింది స్థాయి నుంచి వచ్చినా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడున్న అతిపెద్ద మహమ్మారి ఏంటంటే డ్రగ్స్. మీరందరూ జీవితంలో ఇప్పుడు ఒక ఉన్నత స్థానానికి, ఒక పొజిషన్కి చేరుకున్నారు. డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, లేకపోతే స్పోర్ట్స్లో ఏదో ఒక విధంగా గెలుపు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు మీకంతా రెక్కలు విప్పిన పక్షుల్లాగా ఉన్నారు. మీరందరూ ఆ రెక్కల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎగిరితేనే మీ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. లేదా చెడు మార్గాల్లో డ్రగ్స్ కానీ ఇంకా ఏదైనా కూడా ఇప్పుడు ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది. దానికి దూరంగా ఉంటూ మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్కి బానిసలు అవుతుంటే గమనించి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇప్పించడమో ఏదో ఒక సహాయం చేస్తూనే
అందరినీ కూడా సన్మార్గంలో నడిపించే బాధ్యత మీ అందరిపైన కూడా ఉందని తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే మేనిఫెస్ట్. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది మేనిఫెస్ట్ చేసుకోవాలి. నేను ఒక డాక్టర్గా 6 ఏళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసినాక నేను ప్రతిరోజు ఒక 2 నిమిషాలు అనుకునేదాన్ని, నేను ఒక పార్లమెంట్లో ఒక స్పీకర్ ముందు పేపర్స్ పట్టుకొని ఒక ప్రశ్న వేస్తున్నట్టు నేను ప్రతిరోజు ఇమాజిన్ చేసుకునేదాన్ని. ఆ ఇమాజినేషన్ నాకు టైం పట్టింది, బట్ అది నిజమైంది. మీరు అలాగే ఒక గొప్ప డాక్టర్ అవ్వాలి, ఒక గొప్ప ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని ఏదైతే మీరు కలగంటున్నారో ఆ కళని కొద్దిసేపు ఇమాజిన్ చేసుకోండి. తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకుంటారని మీ అందరికి తెలియజేసుకుంటూ, పైనున్న పెద్దలందరూ కూడా వారి జీవిత గాథలతో పాటు వాళ్ళ సక్సెస్ఫుల్, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా పేబ్యాక్ టు సొసైటీ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటని నిజం చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారో రానున్న రోజులలో ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని పేబ్యాక్ టు సొసైటీ చేస్తూ మీరు బాగుపడమే కాకుండా సమాజాన్ని కూడా బాగు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గరికి మరోసారి కలుద్దాము. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా గొప్ప గొప్ప పొజిషన్స్కి వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. True to your words, madam, this is really an auspicious day. You have given emphasis on right to education. Your speech itself is a motivation, madam. కష్టే ఫలి, రేపటి రోజు మీదే అని మోటివేట్ చేశారు. క్లియర్ టార్గెట్, స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్తో అందరూ ముందుకు వెళ్ళాలని, పే బ్యాక్ టు ది సొసైటీ